హాయ్ అండి. మార్గశిర పాడ్యమి రోజున పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అని అంటారు. దీనికి ఒక కథ కూడా ఉంది. పూర్వం ఒకానొక గ్రామంలో ఉమ్మడి కుటుంబమైనటువంటి చాకలి కుటుంబంలో 7 కొడుకులు 7 కోడళ్లు ఉండేవారు. అందులో చిన్న కోడల పేరే పోలి. పోలి బీద కుటుంబం నుంచి రావడం వలన అత్త వివక్షత చూపించేది. పోలికి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ, కానీ అత్తకు తనకంటే భక్తులు మరొకరు ఉండకూడదని అహంకారం. అందుకే పోలిని పూజలు చేయనివ్వకుండా అడ్డుకునేది. కార్తీక మాసంలో మిగిలిన కోడలతో పూజలు చేయించేది. పోలికి మాత్రం ఇంట్లో పనులన్నీ అప్పగించేది. కానీ పోలి ఇంట్లో వాళ్ళంతా నదీ స్నానానికి వెళ్ళగానే పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని తీసి వత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నను వత్తికి రాసి దీపారాధన చేసి కనపడుకున్న పైన బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతే తెల్లవారుజామున దీపారాధన చేసి కార్తీక అమావాస్య తర్వాత వచ్చే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు కూడా పోలి నదికి వెళ్లి దీపారాధన చేయలేక పెరట్లో ఉన్న కుర్తుగోళంలోని కార్తీక దీపం వదిలింది. అది చూసిన దేవతలంతా పోలిని ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి తీసుకువెళ్ళడానికి పుష్పక విమానంలో వచ్చారు. అప్పుడే నది నుంచి వచ్చిన అత్త తోటకోడల విమానం చూసి తమ కోసం వచ్చింది అనుకున్నారు. దానిలో పోలిని చూసి తాము కూడా వెళ్లడానికి తాపత్రయపడ్డారు. ఇక అందులో ఉన్న దేవతామూర్తులు పోలిది మాత్రమే నిష్కల్మ